అది 1897. విక్టోరియా మహారాణి సింహాసనం అధిష్ఠించి 60 ఏళ్లు నిండాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బ్రిటిష్ వాళ్ళు తమ చెప్పు చేతుల్లో ఉన్న బానిస దేశాలన్నింటిలో గొప్ప ఉత్సవాలు చేశారు. ఆ సంవత్సరం భారతదేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. 1,20,00,000 మంది ప్రాణాలు ఆకలితో చనిపోయారు. కానీ బ్రిటిష్ వాళ్ళ అధికార అహంకారం ఈ మాత్రం తగ్గలేదు. అక్కడ మొదలైన ఆయన ఆవేదన 1925 విజయదశమి రోజున ఒక కొత్త అడుగుకు నాంది పలికింది. అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపన. నాగపూర్ లోని తన ఇంట్లో కేవలం 15 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓగా నిలబడింది. డాక్టర్ జీ దేహత్యాగం చేసిన నాటికి 140 ప్రాంతాలకు సంఘం విస్తరించింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి నిజాయితీ గల సంస్థగా పేరు పొందింది. 100 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకుంటుంది మన ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ లో వ్యక్తిగత ఇష్టానికి తావులేదు. సమిష్టి దేశం మాత్రమే ఇంపార్టెంట్. సంఘానికి 100 ఏళ్లు వచ్చినా అదేమి పూలబాట కాలేదు. మహాత్మా గాంధీ హత్య 1948 జనవరి 30 జరిగింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ పైన ఎన్ని ఆరోపణలు వచ్చాయో ఇప్పటికి వస్తున్నాయి. రాసే మరాఠీలో ప్రసిద్ధంగా నడిచే అగ్రాని పత్రికలో ఆర్ఎస్ఎస్ ని విమర్శిస్తూ ఎన్నో వ్యాసాలు రాశారు. 1934 డిసెంబర్ 25వ తేదీ మహారాష్ట్రలోని వార్ధాలో జరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని మహాత్మా గాంధీ సందర్శించి అంటరానితనం లేని ఒక అద్భుతమైన సంఘటన చూసి ఆయనే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశం సంఘానికి మద్దతుగా నిలబడింది అన్న విషయాన్ని నెహ్రూ ప్రభుత్వం అప్పుడే గమనించింది. ఛాలెంజ్. ఈ 100 ఇయర్స్ నిండినటువంటి ఆర్ఎస్ఎస్ తరపున నేను ఒకాలు తప్పించుకొని మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు గట్స్ ఉంటే గెట్ రెడీ.